అందరికీ నమస్కారం. నిన్న కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనరాని మాటలు అనడం జరిగింది. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాకు ప్రశ్నించే హక్కు ఉంది, మేము ఏమైనా మాట్లాడతామని చెప్పి ముగ్గురు నాయకులు మాట్లాడడం జరిగింది. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్యం పరిడవిలుతోంది, ఎవరి పాలనలో ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారో ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకుని మాట్లాడండి. మేము సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదు, మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అమలు కాలేదో, ఏవి అమలు కాలేదో మీరు ప్రశ్నించండి. తల్లికి వందనం అమలు కాలేదా? ఎవరైనా కూడా ఏదైనా కూడా చిన్న చిన్న సాంకేతికమైన పొరపాట్లు ఉంటే ఒకరో ఇద్దరు రాకపోయిండొచ్చు. మీ దృష్టికి అలాంటి నిజంగా అర్హులై ఉండి తల్లికి వందనం రాలేదనేది ఏదైనా లిస్టు పంపించండి, ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. గ్యాస్ సిలిండర్లు రావడం లేదా? అంతేకాకుండా అన్నదాత సుఖీభోకు సంబంధించిన రైతులకు నిధులను ఈ నెలలోనే వేయడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన డేటాను సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈసారి స్కిల్ సెన్సస్ ను ఈసారి ఆ డేటాను కూడా మొత్తం సమీకరించడం జరుగుతుంది. ఏదైనా కూడా హామీలు ఇచ్చినప్పుడు విడతల వారీగా ఆ సందర్భానుసారంగా విడుదల చేయడం జరుగుతుంది. మీరు పెట్టిన ధాన్యం బకాయిలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ గాని, వసతి దీవెన గాని, విద్యా దీవెన గాని, ఇవన్నీ బకాయిలను మీరు వేల కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను ఈరోజు ఈ నూతన ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు నన్ను టార్గెట్ చేశారు, అందరికి ఫోన్లు చేసి చెప్పి నా మీద వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారని. నువ్వు ఎవరో లోకేష్ బాబు గారికి తెలియదు. నువ్వు ఈ పార్టీలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఏ రోజు కూడా నిన్ను దగ్గరికి కూడా నీ వ్యవహార శైలిని చూసి దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ఎప్పుడో నువ్వు పార్టీ మారి 2019లో నువ్వు పార్టీ నుంచి వైదొలిగితే సతీష్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని నిన్ను వేధించాల్సినంత అవసరం లోకేష్ బాబుకు కర్మ పట్టలేదని చెప్పి చెప్తాను సతీష్ రెడ్డి గారికి. ఏం అవసరం నిన్ను? నువ్వేం మహానాయకునివే? నువ్వేమైనా శాసనసభకు పోటీ చేసేవనే వైఎస్ఆర్సీపీలో? జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీకేమైనా సీట్ ఇస్తానడా? మీరు ఎగిరెగిరి ఆయన ప్రాపకం కోసం ఇచ్చిన విడుదల నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మాట్లాడుకో. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీ తరఫున నువ్వు మాట్లాడుకో, మా పార్టీ తరఫున మేము మాట్లాడుకుంటాం. లోకేష్ బాబు గారు నన్ను టార్గెట్ చేశారు, నన్ను అంతమందించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. విక్రమార్కుడి సినిమాలో హీరో డైలాగులు చెప్పినట్టు చావు నా ముందుకు వస్తే ఆనందంగా నవ్వుతానే ఆ చావును ఆహ్వానిస్తా అని చెప్పి సినిమా డైలాగులు చెప్తాను. బాగానే ఈ సినిమా డైలాగులన్నీ ఇంతగా వైఎస్ జగన్ కోసం ఇంత తాపత్రపడి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత విచ్చలవిడిగా మాట్లాడేవానివి తెలుగుదేశం పార్టీలో ఎవరోదైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినావా? సతీష్ రెడ్డి ఈమెను ఎగిరెగిరి మాట్లాడుతున్నావు. ఆ రోజు ఎక్కడ వింది? 27 సంవత్సరాల పార్టీలోన నేను బాగా పనిచేశాను, నువ్వు బాగా పనిచేయలేదు, బాగా పనిచేసినావనే గుర్తించే నీకు శాసనమండలి సభ్యునిగా చేశారు, డిప్యూటీ చైర్మన్ గా చేశారు, 5 మాటలు టికెట్ ఇచ్చారు. నీ ₹1 డబ్బు పెట్టకోకుండా కూడా మొత్తం పార్టీని బరాయించి ప్రతి ఎన్నిక కూడా డబ్బు పెట్టిన సంగతి నీకు తెలుసు, మాకు తెలుసు, బాబు గారికి తెలుసు, ఈ జిల్లాలో ఉండే నాయకులకు అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఇంకా చాలా మాట్లాడుతున్నావు, దుర్భాషలాడుతున్నారు. నా అంతం చూసేదానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఒక చిన్న వ్యక్తిని కూడా మాట్లాడలేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నీ పక్కన పెట్టుకున్నావు అంజాద్ బాసాను, నీకు కడప శాసనసభ్యురాలు, అత్యంత సమీప బంధువు. ఆయనను ఈ అంజాద్ బాసా తమ్ముడు ఏం మాట్లాడో నీ చెవులతో ఇనలేదా, లేకుంటే కళ్ళతో చూడలేదా? నువ్వు పక్కన ఎవరిని పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు మీ బంధువును? ఒక మహిళని గాని చూడకోకుండా మాధవి గారిని ఏం మాట్లాడాడో నువ్వు మర్చిపోయినావు. సతీష్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి భ్రమలో పడి బంధుత్వాలు లేకుంటే మిత్రుత్వాలు అన్ని కూడా మర్చిపోయి ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కాని పరిస్థితుంది. అంతేకాకుండా నువ్వు చెప్పావు, ఇంకా నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా తూలనాడని చెప్పి ఒక వీడియో చూపిస్తా నువ్వేం మాట్లాడావనేది ఒకసారి చూస్తే.
సైకోగాడు అనేటటువంటి లోపటాన్ని నడుస్తున్నా మా నీరు అడ్డుపెట్టే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈ రోజు పల్నాడులో ఇవన్నీ కూడా లోఫర్గాడ్ అని చెప్పి లోకేష్ బాబు గారిని మాట్లాడడం కరెక్ట్ కదా? నీ సభ్యత? మీ అధ్యక్షుడు ఏం మాట్లాడాడు? పరపర నరికేస్తామని చెప్పాడు. అది సమాజం హర్షించే పనేనా? మీ నాయకుడు ఏ దారిన పోతా ఉన్నాడో మీరు కూడా ఆ దారిన నడుస్తా ఉన్నారు. అంతేకాకుండా జిల్లాకు సంబంధించి కూడా అనేక సమస్యలు మాట్లాడుతూ ఉన్నాం. 2019-24 మధ్య కాలంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలో గాని లేకపోతే మనమందరం ఉండే పులివెందుల నియోజకవర్గంలో గాని ఒక్క ఎకరాకైనా జగన్మోహన్ రెడ్డి గారు నీరిచ్చారా? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేయడం జరుగుతోంది. మీకు గుర్తుందో లేదో, మే 29వ తారీఖున జరిగిన కడప మహానాడు బహిరంగ సభలో గాలేరు నగరి కాలువలను కడప వరకు పూర్తి చేసేదానికి 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేదాన్ని ఇంజనీర్లు అంచనా వేస్తే వాటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవమా కాదా? మీకేమన్నా చెవులకు ఏమన్నా పాదరసం ఏమైనా పెట్టుకొని ఉన్నారా? ఎందుకని మీరు పూర్తి చేయలేకపోయినారు? రాయలసీమలో ఒక్క ఎకరాకు అదనంగా అయినా గానీ నీళ్ళు ఇచ్చినారు. మీరెందుకు గారు జగన్మోహన్ రెడ్డి మీరెందుకు ప్రశ్నించలేకపోయినారు? ఈ జిల్లా ప్రజాప్రతినిధులు గాని రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని ఏ రోజైనా గానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీరు మాకు ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, మాకు సాగునీరు అందజేయండి అని చెప్పి మాట్లాడారా? రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వస్తే కనీసం ఒక మంచి లాయర్ను పెట్టి ఆ స్టే ఎత్తేసేదానికి ఏ రోజైనా సరే మీ నాయకుడు గాని మీరు గాని ప్రయత్నించినారా? కడపలో జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాతనే జమ్మలమడుగులో నేను ఓట్లు అడుగుతా అని చెప్పాడు. మళ్ళీ అభ్యర్థిని పెట్టినాడా లేదా? స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది? ఇదే స్టీల్ ప్లాంట్ అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనుగుణంగా కూడా పాటుపడుతోంది. వాటన్నిటిని కూడా మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఏదో సాక్షి ఛానల్లో లైవ్ చూపిస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను అందరికీ చెప్పే పార్టీ మారిని అంటున్నావు. నువ్వు మాకందరికి అయ్యండి నేను చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో సహకార సంఘం ఎన్నికలప్పుడు గాని లేకపోతే పులివెందుల మున్సిపల్ ఎన్నికలప్పుడు గాని మనం పోటీ చేసినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాము. అనేక వందల మంది మీద కేసులు పెట్టారు. హత్య కేసులు పెట్టినారు, హత్యాయత్నం కేసులు పెట్టినారు, ఆస్తులను విధ్వంసం చేశారు. వీటన్నిటిని పైన ఒకసారి మనం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనా లేదా వద్దా అని చెప్పేసి మనం అందరం కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని మాకందరికీ చెప్పావు తప్ప నేను పార్టీ నుంచి వైదొలుగుతా ఉన్నాను, దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని మమ్మల్ని పిలిచలే. నీ వ్యూహము నీ కుట్ర తెలిసి అంతకుముందే నువ్వు మాట్లాడుకొని నీ మిత్రుడైన విశ్వేశ్వరరెడ్డి ద్వారా సిరిడి సాయి ఎలక్ట్రికల్ యజమాని విశ్వేశ్వరరెడ్డి ద్వారా నువ్వు ముందే మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఇదంతా నాటకం ఆడినావు. ఆ రోజు ఏది స్థానిక సంస్థలో ఎవరు పోటీ చేయకోకుండా ఉండేదానికి నువ్వు మీరు ఇన్ఛార్జి బీఫాల్ మీ చేతికి ఇస్తారు. మీరు ఆ రోజు బాగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వేస్తారు. పులివెందుల నియోజకవర్గంలో ఆఖరి వరకు రేపు ఎన్నికల నామినేషన్లు విధిరాసనంగా ఈ రోజు వరకు తడిపెట్టి ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అని చెప్పి మోసం చేసింది మీరు. నేను మీ తోట దగ్గరికి వచ్చి అడిగా, స్థానిక సంస్థలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఏం చేద్దామంటే మాట్లాడదాం అని చెప్పి మీరే నాకు చెప్పినారు. తర్వాత ఆ రోజు అకస్మాత్తుగా పిలిచి నువ్వు అప్పటికే మాట్లాడుకునే విషయం మాకు కూడా సమాచారం ఉంది కాబట్టి మేము ఆ సమాచారానికి రాలే. ఆ మీటింగ్లో మీరేం మాట్లాడినారు? నాకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి నేను అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతా ఉన్నా, మీ దావు మీరు చూసుకోండి, జంక్షన్లో 4 దారులు ఉంటాయి, మీకు ఏ దారి కావాల్సింటే ఆ దారి చూసుకోండి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. వైకాపాలో చేరతాను ఆ రోజు ఏమన్నా మీరు చెప్పినారా? మీరు వైకాపాలో చేరతా నేను రాజకీయాలు చేయలేను, 5 మార్లు పోటీ చేసినా కూడా ప్రజలు నన్ను అంగీకరించలేదు కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి చెప్పినావు. వైకాపాలో చేరతా అని చెప్పి ఆ సమావేశంలో చెప్పినావా? సరే వైకాపా సమావేశం మీరు వైకాపాకు వెంటే ఈ నియోజకవర్గంలో ఎవరైనా మీతో పాటు ఇచ్చినారా? ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఇష్టానుసారంగా బాబు గారిని లోకేష్ గారిని మాట్లాడొద్దు సతీష్ రెడ్డి. ఎవరు కూడా వీరది చెప్తున్నారు దాడులు చేస్తే పెద్దలను, ఎవరు కూడా దాడులు చేసే సంస్కృతి లేదు. మీరు దాడులు చేసే సంస్కృతి ఉన్న పార్టీలో ఉన్నారు. దాడులు చేసే సంస్కృతి ఉన్న పార్టీలో మీరు కొనసాగుతూ అవతల వారి పైన నెపం వేయడము తగదు.
నీ గురించి తెలుగుదేశం పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేమీ ఇక్కడ వచ్చి పొరిచేది లేదు, ఇంకోటి లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ మీరు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ ప్రాంత సమస్యలు ఏమున్నా మాట్లాడండి. మాట్లాడాలంటే ఎక్కడికి రావాలా? డిఆర్సీ సమావేశాన్ని మీ ప్రజలు ఎందుకు రావడంలే? జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమని చెప్పు. మీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గాని బాయ్కాట్ చేస్తున్నాడు? కడపలో జరిగే డిఆర్సీ సమావేశానికి మీ ఎంపీ రాడు, మీ ఎమ్మెల్యేలు రారు, మీ ఎమ్మెల్సీలు రారు. ఎందుకు గాని రారు? ప్రశ్నించరా? మాకంటే మీకు ఎక్కువ ఉంది కదా స్ట్రెంత్ కడప జిల్లాలో. డిఆర్సీ సమావేశంలో మీ శాసనసభ్యులకు సంబంధించి కానీ మీ ఇద్దరు ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. మాకంటే ఒకరు ఎక్కువే ఉన్నారు మీకు. ఎందుకని మాట్లాడు? అసెంబ్లీకి రమ్మని చెప్పండి. పులివెందుల సమస్యలు, కడప సమస్యలు, రాయలసీమ సమస్యలు అన్ని కూడా మాట్లాడదాం. ప్రభుత్వం నిలియమని చెప్పండి అన్యాయం జరుగుతుంటే. కాబట్టి అనవసరంగా ఆవేశంగా మాట్లాడి ఉద్రిక్తతలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు స్పష్టంగా చెప్తానా. మీ విధానాలు ఏదో స్పష్టంగా చెప్పుకోండి. ప్రభుత్వంలో లోటుపాట్లు ఏదైనా జరుగుతుంటే తీసుకురండి. వాటన్నిటిని కూడా అన్ని మేము 100% కరెక్ట్ గా జరుగుతాయని చెప్పలేము. అందరూ కూడా మానవులే, తప్పులు జరగచ్చు. వాటన్నిటిని కూడా తీసుకొని రండి. ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యయుతమైన రాజకీయాలు మేము చేస్తాం, మీరు కానీ అట్నే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.